అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ముందుగా విద్యార్థులు, విజ్ఞాన సముపార్జనలో నిమగ్నమైన మీ కర్కాటక రాశివారి విషయానికి వద్దాం. ఈరోజు మీ అభ్యాసశక్తి అధికమవుతుంది. ముఖ్యంగా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది భాష కావచ్చు, ఒక నైపుణ్యం కావచ్చు, ఖచ్చితంగా గొప్ప పురోగతిని సాధిస్తారు. బహుశా చాలా కాలంగా మీకు అంతుచిక్కని ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం లభించవచ్చు. మీ మనసులోని సందేహ మేఘాలు తొలగిపోయి స్పష్టమైన ఆలోచనలు వెల్లివిరుస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఇప్పుడు మీరు చదువుతున్న విషయాలు బాగా గుర్తుండిపోతాయి. గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు మంచి ఫలితం లభిస్తుంది. అయితే అప్పుడప్పుడు మీ సున్నితమైన మనసు చదువుపై నుండి దృష్టిని మరల్చే అవకాశం ఉంది. ఆ సమయంలో కొద్దిసేపు విరామం తీసుకుని మీకు ఇష్టమైన పనిని చేసి తిరిగి ఏకాగ్రతను పెంచుకోండి. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ రోజు మీరు కీలకమైన సమాచారాన్ని సేకరించగలుగుతారు. దానితో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా సమూహ చర్చల్లో పాల్గొనడం ఈ రోజు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వారి నుండి మీకు అదనపు జ్ఞానం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలకు వస్తే కర్కాటక రాశివారైన మీకు ఈ రోజు ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవైపు ఊహించని ఖర్చులు రావచ్చు. బహుశా ఇంట్లో ఏదైనా వస్తువు రిపేరుకు రావడం లేదా పిల్లల చదువుల నిమిత్తం అదనపు వ్యయం చేయడం వంటివి జరగవచ్చు. అయితే మరోవైపు మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రత్యేకించి భూమి లేదా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో మీరు లాభపడతారు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తొందరపాటు పనికిరాదు. నిపుణుల సలహా తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. మీలో కొందరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ఇందుకు ఈ రోజు మంచి సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఉద్వేగపూరితంగా షాపింగ్ చెయ్యకుండా జాగ్రత్త వహించండి. చిన్న పొదుపులు పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం మీరు ఆలోచించే విధానం ఈ రోజు మీ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే భావోద్వేగాలకు దూరంగా వాస్తవ దృష్టితో ముందుకు సాగండి. కుటుంబ సంబంధాలు ఈ రోజు మీ జీవితంలో కేంద్ర బిందువుగా మారతాయి. కర్కాటక రాశివారికి కుటుంబం ప్రాణం కాబట్టి ఈ రోజు మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రేమమయంగా ఉంటుంది. పిల్లలతో గడిపే సమయం మీకు అమిత ఆనందాన్ని ఇస్తుంది. వారి అల్లరి, ముద్దు మాటలు మీ మనసులోని అలసటను దూరం చేస్తాయి. మీ తల్లిదండ్రులతో లేదా పెద్దవారితో మాట్లాడటం, వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా కాలంగా కుటుంబంలో ఉన్న చిన్నపాటి అపార్థాలు ఈ రోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని క్షమించుకునే తత్వం ఈ రోజు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ జీవిత భాగస్వామి, తోబుట్టువులతో మీరు ఆత్మీయంగా మాట్లాడతారు. బహుశా అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లడం లేదా ఇంట్లోనే ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకోవడం జరగవచ్చు. ఇంటికి సంబంధించిన చిన్నపాటి పనులు, అలంకరణ విషయాలపై మీరు దృష్టి సారిస్తారు. ఇది మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. పితృదేవతలను స్మరించుకోవడం, వారికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం కూడా ఈ రోజు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. స్నేహితులతో మీ బంధం ఈ రోజు మరింత బలపడుతుంది. మీ పాత స్నేహితులు అనుకోకుండా మిమ్మల్ని సంప్రదించవచ్చు లేదా వారితో మీరు సరదాగా గడిపే అవకాశం ఉంది. మీ స్నేహితులు మీ కష్టసుఖాలలో పాలు పంచుకుంటారు. అవసరమైనప్పుడు మంచి సలహాలు, ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఈ రోజు మీరు కొత్త స్నేహాలను కూడా ఏర్పరుచుకునే అవకాశం ఉంది. వారి ద్వారా మీకు కొత్త ఆలోచనలు, సరికొత్త దృక్పథం లభిస్తాయి. గతంలో స్నేహితులతో ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నట్లయితే అవి కూడా ఈ రోజు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. మీరు చొరవ తీసుకుని వారితో మాట్లాడటం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం, వారితో భవిష్యత్ ప్రణాళికలు చర్చించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరి విజయాన్ని మరొకరు అభినందించుకోవడం ఈ రోజు మీ స్నేహ బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది.
దాంపత్య జీవితం విషయానికి వస్తే కర్కాటక రాశివారైన మీ ప్రేమ బంధం ఈరోజు మరింత ప్రగాఢమవుతుంది. మీ జీవిత భాగస్వామితో మీరు హృదయపూర్వకంగా సంభాషిస్తారు. మీ మనసులోని భావాలను, ఆశలను, భయాలను పంచుకుంటారు. మీ భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. మీ సమస్యలకు ఓదార్పుని, పరిష్కార మార్గాలను సూచిస్తారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని ప్రేమతో, సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. అదొక సినిమా కావచ్చు, డిన్నర్ కావచ్చు, లేదా ఇంట్లో కూర్చుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం కావచ్చు. అవి మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. పెళ్లి కాని వారికి ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవచ్చు, లేదా ఒక ఆత్మీయమైన వ్యక్తి నుండి ప్రేమ ప్రతిపాదనను అందుకోవచ్చు. మీ మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శృంగార జీవితం కూడా ఈ రోజు సాఫీగా సాగుతుంది. ఒకరి పట్ల ఒకరు చూపించుకునే శ్రద్ధ, ఆప్యాయత ఈ రోజు ముఖ్యం. ఆరోగ్యం విషయమై కర్కాటక రాశివారు కొద్దిపాటి శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయటి ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించండి. ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. పండ్ల రసాలు, నీరు పుష్కలంగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిడి కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ధ్యానం, యోగా లేదా మీకు ఇష్టమైన పనిని చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందండి. ఉదయాన్నే కొద్దిసేపు నడవడం లేదా వ్యాయామం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. రాత్రిపూట చక్కటి నిద్రపోవడం వల్ల మరుసటి రోజు మీరు ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ రోజు తమ వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల మీరు చూపించే శ్రద్ధే మీ శ్రేయస్సుకు ఆలంబన. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు సాఫీగా సాగుతాయి. కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ రోజు వారితో మాట్లాడటానికి మంచి సమయం. వారు మీ మాటలను సానుకూలంగా ఆలకిస్తారు. సహోద్యోగులతో కలిసి పనిచేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ రోజు కొన్ని శుభవార్తలు అందవచ్చు. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అధికారులతో మర్యాదగా, వినయంగా వ్యవహరించడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందగలుగుతారు. అయితే మీ మాటలలో ఎక్కడా అహంభావం కనిపించకుండా చూసుకోండి. మీ నిజాయితీ, అంకితభావం ఈ రోజు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మికంగా కర్కాటక రాశివారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతతను కోరుకుంటుంది. దేవాలయ దర్శనం లేదా దైవ ప్రార్థనలు చేయడం ద్వారా మీకు అంతులేని మానసిక శాంతి లభిస్తుంది. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం వల్ల మీ అంతరాత్మలో దాగి ఉన్న జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా ఉపన్యాసాలు వినడం ఈ రోజు మీకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీ ఇంట పండుగ వాతావరణం నెలకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగవచ్చు. నిన్నటి చింతలన్నీ మరుగునపడి ఈ రోజు ప్రశాంతమైన జీవనానికి మార్గం సుగమమవుతుంది. మీకు నమ్మకం ఉన్న దైవాన్ని స్మరించుకోవడం, వారి ఆశీస్సులు పొందడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని విశ్వసించండి. ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుతారు. కార్యాలయ విషయాలకు వస్తే కర్కాటక రాశివారికి ఈరోజు పని ప్రదేశంలో ఒక విధమైన సానుకూల శక్తి ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెడతారు. కొత్త ఆలోచనలను మీ బృందంతో పంచుకుంటారు. అవి అందరినీ ఆకట్టుకుంటాయి. పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు మీరు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగులతో మంచి సమన్వయం ఏర్పడుతుంది. టీంవర్క్ ద్వారా మీరు గొప్ప విజయాలను సాధిస్తారు. ఒక కొత్త ప్రాజెక్టును పర్యవేక్షించే
అవకాశం మీకు లభించవచ్చు. ఇది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి చక్కటి అవకాశం. ఈ రోజు మీరు పనిలో చూపించే అంకితభావం మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. అయితే పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ముఖ్యం. చిన్నపాటి విరామాలు తీసుకోవడం, మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ద్వారా మీరు మరింత ఉత్పాదకతను సాధించవచ్చు. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను ఈ రోజు మీరు ప్రదర్శించవచ్చు. కార్యక్రమాలు, పండుగలు లేదా సామాజిక సమావేశాలకు సంబంధించి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆహ్వానాలు అందవచ్చు. బంధువుల ఇంట శుభకార్యానికి హాజరు కావచ్చు లేదా ఒక సామాజిక విందులో పాల్గొనవచ్చు. ఈ సమావేశాలు మీకు కొత్త పరిచయాలను ఏర్పరుస్తాయి, మీ సామాజిక వలయాన్ని విస్తృతం చేస్తాయి. ఈ రోజు మీరు మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు. మీ మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒక వేడుకలో మీరు ప్రధాన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. మీ సమక్షం ఆ కార్యక్రమాలకు ఒక ప్రత్యేక శోభను తీసుకొస్తుంది. అయితే అందరితో కలిసిపోయినప్పటికీ మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్త వహించండి. ఆనందంగా గడపండి, కాని అతి ఉత్సాహం ప్రదర్శించకండి. క్రీడలకు, శారీరక శ్రమకు సంబంధించిన విషయాలకు వస్తే ఈ రోజు మీరు కొద్దిపాటి వ్యాయామం చేయడం లేదా మీకు ఇష్టమైన క్రీడలో పాల్గొనడం అవసరం. అది ఆట రూపంలో ఉండవచ్చు లేదా కేవలం నడక రూపంలో ఉండవచ్చు. మీ శరీరానికి శ్రామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదా చిన్నపాటి వినోద క్రీడల్లో పాల్గొనడం వల్ల మీరు మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. ఏదైనా కొత్త క్రీడను నేర్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు కొత్త ఆసక్తిని పెంచుకుంటారు. గొడవలు, చిన్నపాటి వివాదాల విషయంలో కర్కాటక రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సున్నితమైన మనసు చిన్నపాటి మాటలకు కూడా తీవ్రంగా బాధపడవచ్చు. ఇతరుల మాటలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీరు తెలియకుండానే ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. అటువంటి సందర్భాలలో సానుకూలంగా స్పందించి క్షమాపణ కోరడానికి వెనుకాడకండి. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు తలెత్తవచ్చు. కాని మీరు ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరిస్తే ఏ సమస్య అయినా సులభంగా పరిష్కారమవుతుంది. ముఖ్యంగా పని ప్రదేశంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని గొడవలుగా మార్చకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఆవేశంతో మాట్లాడే ప్రతి మాట బంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగేయండి. జాగ్రత్త విషయానికి వస్తే ఈ రోజు మీరు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా అపరిచితులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా వారి మాటలను గుడ్డిగా నమ్మడం చెయ్యకూడదు. ప్రయాణాలలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ముందుగానే ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం తగదు. మీ వ్యక్తిగత రహస్యాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది. అలాగే ఇతరుల వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈ రోజు చాలా అవసరం. అవి మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా చూసుకోండి. చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. తప్పుల నుండి కర్కాటక రాశివారు ఈ రోజు నేర్చుకునే అవకాశముంది. గతంలో మీరు చేసిన ఏవైనా చిన్న పొరపాట్లు ఈ రోజు మీకు గుర్తుకు రావచ్చు. కానీ వాటిని తలచుకుని బాధపడటం కంటే వాటి నుండి ఒక పాఠం నేర్చుకుని ముందుకు సాగడం ముఖ్యమని గుర్తుంచుకోండి. మానవ సహజంగా తప్పులు జరుగుతాయి. వాటిని అంగీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీరు మానసికంగా మరింత పరిణతి సాధిస్తారు. ఇతరుల తప్పులను కూడా క్షమించడం ద్వారా మీరు గొప్ప మనసును చాటుకుంటారు. ఒకవేళ ఈ రోజు మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా దానిని దాచిపెట్టడానికి ప్రయత్నించకండి. నిజాయితీగా అంగీకరించి పరిష్కరించుకోవడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని పొందుతారు. ధైర్యం విషయానికొస్తే కర్కాటక రాశివారైన మీలో సహజంగానే ఒక అంతర్గత బలం, ధైర్యం ఉంటాయి. ఈ రోజు మీరు ఒక సవాలును ఎదుర్కొనే అవకాశం ఉంది. అది మీ కార్యాలయంలో కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. ఆ సమయంలో మీ అంతర్గత ధైర్యం మీకు అండగా నిలుస్తుంది. భయపడకుండా మీ సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి. మీ ఆలోచనలను స్పష్టంగా, సూటిగా వ్యక్తం చెయ్యండి. మీ నిర్ణయాలను నమ్మకంతో తీసుకోండి. ఇతరుల
అభిప్రాయాలకు గౌరవం ఇస్తూనే మీ అంతరాత్మ చెప్పిన మాట వినడం చాలా ముఖ్యం. ఒక కొత్త పనిని ప్రారంభించడానికి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు మీకు ధైర్యం లభిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త బాధ్యతను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. నమ్మకం, విశ్వసనీయత ఈ రోజు మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీపై పూర్తి నమ్మకంతో ఉంటారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీరు కృషి చెయ్యాలి. అలాగే ఇతరులను నమ్మడం కూడా ముఖ్యం. అయితే అన్ని విషయాలలోనూ గుడ్డిగా నమ్మకుండా మీ అంతర్దృష్టిని ఉపయోగించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఈ రోజు మీరు ఒక వ్యక్తిపై నమ్మకం ఉంచడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదే సమయంలో మీపై మీరు నమ్మకం ఉంచడం కూడా ముఖ్యమే. మీ సామర్థ్యాలను, మీ శక్తిని విశ్వసించండి. అప్పుడే మీరు విజయాలను సాధించగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య ఈ రోజు 2గా ఉంటుంది. ఈ సంఖ్య చంద్రుడికి సంబంధించినది. అది మీ రాశి అధిపతి కూడా. కాబట్టి ఈ సంఖ్యకు సంబంధిన విషయాలలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉదాహరణకు మీరు 2 వస్తువులను కొనుగోలు చేయవచ్చు లేదా 2 ముఖ్యమైన సమాచారాలను పొందవచ్చు. అలాగే మీ అదృష్ట రంగు తెలుపు లేదా వెండి రంగు. తెలుపు రంగు ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నం. వెండి రంగు చంద్రుడి కాంతిని సూచిస్తుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ వద్ద ఉంచుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తాయి. ఆ రంగులు మీ వ్యక్తిత్వానికి మరింత శోభను చేకూరుస్తాయి. చివరగా సామాజిక గౌరవం విషయానికొస్తే ఈ రోజు మీరు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. మీ మంచి పనులు, మీ సేవ, మీ నిజాయితీ అందరి ప్రశంసలను అందుకుంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. మీ మాటలకు, మీ ఆలోచనలకు సమాజంలో మంచి విలువ ఉంటుంది. ఇతరులకు మీరు అందించే సహాయం, మీ దయాగుణం మీకు మంచి పేరును తీసుకువస్తాయి. మీలో సహజంగా ఉన్న నాయకత్వ లక్షణాలు ఈ రోజు బయటపడతాయి. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. మీకు లభించే ఈ గౌరవం మీకు మరింత బాధ్యతను గుర్తుచేస్తుంది. సమగ్ర ఫలితం. ప్రియమైన కర్కాటక రాశివారలారా, ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సానుకూల అంశాల పరంపర ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థ రంగంలో కృషికి తగిన ఫలితాలు, కుటుంబంలో ఆనందం, స్నేహితులతో ఆత్మీయత, దాంపత్యంలో ప్రేమ అనుబంధాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఆర్థిక పరంగా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మీ శ్రేయస్సుకు దోహదపడుతుంది. అధికారులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్నపాటి గొడవలు, అపార్థాలను సంయమనంతో పరిష్కరించుకుంటారు. మీలో దాగి ఉన్న ధైర్యం, నమ్మకం మీకు ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తినిస్తాయి. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు, వెండి మీకు శుభాన్ని కలుగచేస్తాయి. సామాజికంగా మీకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మొత్తం మీద మీ సున్నితమైన స్వభావం, దయాగుణం మరియు కుటుంబం పట్ల మీకున్న ప్రేమ ఈ రోజు మిమ్మల్ని విజయ పదం వైపు నడిపిస్తాయి. ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీకు శుభం కలుగుతుంది. ధైర్యంగా ఉండండి. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.